దిలీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ మ్యాచెస్ పూర్తయిపోయాయి. ఏ టీం గెలిచింది, ఏ టీం ఓడిపోయింది పక్కన పెడితే పెద్ద విషయమే కాదు బాస్. అది ఏ ప్లేయర్స్ స్టాక్ వాల్యూ స్కై రాకెట్ అయితే, ఎవరిది డిప్ అయింది, ఎవరిది అక్కడే నిలిచిపోయింది. దాని గురించి మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అంటే రాబోయే కాలంలో ఎవరన్నా ఇండియన్ టీంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయా అని తెలుస్తుంది అనమాట. నా గురించి మాట్లాడుకుందాం. నీకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ మీరు చేయాల్సిందా ఏమిట్రా అంటే, వీడియో నచ్చితే ఎక్కడ నచ్చినా సరే, ఇక్కడ నచ్చినా, మధ్య నచ్చినా, లాస్ట్ నచ్చినా లైక్ కొట్టి పారేశారంటే ఫుల్ హ్యాపీస్ అమ్మ. ఏదో ఒకటి చేసి 5000 లైక్స్ తీసుకుని వీడియోని 5000 లైక్స్, దట్స్ ద టార్గెట్ ఫర్ దిస్ వీడియో. బాగా ఎక్కువ కదా. లెట్స్ సీ. సరే, దిలీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ మ్యాచ్ పూర్తి అయిపోయింది. సరే, ఒక రౌండ్ ఏం జరిగిందో రిజల్ట్ పక్కన పెడితే టీమ్ స్క్వాడ్ అనౌన్స్ అయిపోయింది ఫర్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ బంగ్లాదేశ్. రెండో టెస్ట్ మ్యాచ్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇక్కడ దిలీప్ ట్రోఫీలో ఆడేవాళ్ళు ఎవరన్నా నేనున్నాయనమ్మా అంటారేమో ఒక చిన్న డౌట్, వాళ్ళకు ఒక చిన్న హోప్, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇది కాకుండా న్యూజిలాండ్ సిరీస్, తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ కూడా వాళ్ళ క్యాండిడేచర్ ప్రెజెంట్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది. అది మనకు తెలిసిన విషయమే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే దాని గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా జరిగిన మ్యాచ్ ఇండియా ఏ వర్సెస్ ఇండియా డి, ఇండియా బి వర్సెస్ ఇండియా సితో ఈ రెండు మ్యాచ్ జరిగాయి. ఇండియా ఏ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు, ఇండియా ఓడించారు. ఇండియా సి, ఇండియా బి మ్యాచ్ డ్రా అయింది. లైక్ ఐ సెడ్, హార్డ్లీ మ్యాటర్స్ బికాస్ ఇది జోన్ మ్యాచ్లో కూడా కాదు చూసుకోవడానికి ఎవరు గెలిచారు, ఫరక్ కూడా పడకూడదు. సరే, ఇండియా ఏ సంబంధించిన వరకు వాళ్ళకి ఎవరైనా బాగా పర్ఫామ్ చేశారో చూస్తే ఒక ప్యాటర్న్ ఉంది భయ్య. ఎవరు ఆడుతున్నా సరే, ఎవరి టీంలో అయినా సరే, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎవరైతే ఉన్నాడో భలే పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ రవీంద్ర జడేజా చేసిన మాయం ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కరిని కూడా బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా, నాకు వికెట్స్ కావాలి, నాకు రన్స్ కావాలి అంటున్నారు. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు అనమాట. దాంట్లో షమ్స్ బులాని ఫర్ ఇండియా ఏ చాలా క్రూషియల్ 89 రన్స్ కొట్టడం, తర్వాత మ్యాచ్ మొత్తంలో 4 వికెట్స్ తీసుకోవడం, దాంతో ఈ టర్న్ అవుట్ విత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఓకే, తను మాత్రమే కాదు, తనుష్ కోటియా హిజ్ ముంబై టీమ్మేట్, తను కూడా ఒక 4 వికెట్స్ తీసుకున్నాడు సెకండ్ ఇన్నింగ్స్లో. ఇది వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆల్రౌండర్ చేసిన పని. నాకు చెప్పినట్టుగా ఆ జడేజా తరహాలో పనిచేసే ఒక ప్లేయర్ అనమాట ఈ షమ్స్ బులాని. కీప్ అన్ ఐ అవుట్ ఫర్ హిమ్. రాబోయే కాలంలో కనిపించవచ్చు, బట్ ఆఫ్కోర్స్ ఈస్ గాట్ వెరీ గుడ్ కాంపిటీషన్. ఎవరు తర్వాత చెప్తాను. బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రథమ్, ఈ కుర్రాడు కాదు యాక్చువల్ 32 సంవత్సరాలు తనకి. ప్రథమ్ తన పేరు లాగానే ఈ దిలీప్ ట్రోఫీలో మొట్టమొదటి సెంచరీ కూడా చేసేసాడు. 122 స్కోర్ చేశాడు. వెరీ గుడ్ నాక్. చాలా డిగ్నిఫైడ్గా, నీట్గా, అలా కామ్గా, కంపోజ్డ్గా ఆడాడు. దాంతో పాటు తెలుగు అబ్బాయి తిలక్ వర్మ కూడా 100 కొట్టి కూర్చున్నాడు, 111. తిలక్ వర్మకి ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్దగా రన్స్ లేవు, బట్ రెండో ఇన్నింగ్స్లో హీ మేడ్ ఇట్ కౌంట్. అండ్ 21 సంవత్సరాలు మాత్రమే కాబట్టి T20లో ఎలాగో ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడని చెప్పి అడపాదడప అవకాశాలు ఇచ్చారు. తర్వాత కాస్త ఇంజురీ కారణంగా T20స్లో కంటిన్యూ చేయలేదు. బంగ్లాదేశ్తో T20 సిరీస్ రాబోతోంది, అక్కడ కనిపిస్తా లేదో చూడాలి. బట్ దానికంటే ముఖ్యంగా రెడ్ బాల్లో కూడా నేను రన్స్ స్కోర్ చేయగలను అని దిలీప్ ట్రోఫీలో కూడా ప్రూవ్ చేస్తున్నాడు, విచ్ ఇస్ ఎ గ్రేట్ సైన్ ఫర్ తిలక్ వర్మ. ఇమ్మీడియట్గా వచ్చేస్తాడని కాదు స్క్వాడ్లోకి, బట్ వన్ ఫర్ ద ఫ్యూచర్ ఫర్ షూర్. సో తన నుంచి ఒక సెంచరీ వచ్చింది. ఇండియా డేకి ఎవరు బాగా పర్ఫామ్ చేశారు రా చూసాక, దేవదత్ పడికల్ 92 కొట్టాడు. ప్రాబ్లం ఏమిట్రా అంటే 92, 80, 90 ఆ 100కి తక్కువ ఏది సరిపోదు. ఇన్ఫాక్ట్ 100 కూడా కొన్నిసార్లు ఆనకపోవచ్చు. ఇందాక చెప్పిన తిలక్ వర్మ కూడా ఆ కొట్టాడని మైండ్లో ఉంటుంది అంతే. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మీరు ఇండియన్ టీంలోకి రావాలి అనుకుంటున్నప్పుడు చాలా రన్స్ స్కోర్ చేయాలి. చాలా పెద్ద పెద్ద డాడీ 100s అంటారే, అలాంటివి స్కోర్ చేయాలి. రోహిత్ శర్మ ఏవైతే కొడుతుంటాడో ఓడిఐస్లో, టెస్ట్ మ్యాచ్లో 170, 180, 200 ఆ టైప్ ఆఫ్ 100 స్కోర్ చేస్తేనే సెలెక్టర్స్ అని అటెన్షన్ చూపిస్తారన్నమాట ఆ ప్లేయర్ మీద. అది ఏదో పడిన కూడా చేయలేదు, అవకాశం ఉన్నది చేయలేదు, 92 మాత్రమే స్కోర్ చేశాడు. రికీ బూయి అగైన్ ఆంధ్ర కుర్రాడు, లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీలో హైయెస్ట్ రన్ గెటర్ తను, బట్ అవకాశాలు రాలేదు. ఇక్కడ కూడా దిలీప్ ట్రోఫీలో 100 స్కోర్ చేశాడు. 18th ఫస్ట్ క్లాస్ సెంచరీ. ఫ్యూచర్లో ఛాన్సెస్ వస్తాయా? వెరీ డిఫికల్ట్, బికాస్ మిడిల్ ఆర్డర్ ప్యాక్ అయిపోయింది. మీరు బాగా పర్ఫామ్ చేస్తేనే సరిపోదు, ఇండియన్ టీంలో కూడా జాగా ఉండాలిగా, ఎవరో ఒకళ్ళు పర్ఫామ్ చేయని వాళ్ళు కూడా ఉండాలిగా, అప్పుడేగా మీరు బాగా పర్ఫామ్ చేసిన మీకు అవకాశం వచ్చేది. సో రికీ బూయి నీడ్స్ టు కీప్ పర్ఫార్మింగ్. ఒకవేళ ఎవరన్నా ఇంజ్యూర్ అయ్యి, ఒకవేళ ఎవరికైనా ఫామ్ పోయి సడన్గా ఒక ప్లేయర్ కావాలి అంటే మనం రన్స్ కొడుతూ ఉంటే అప్పుడు ఛాన్స్ రావచ్చు. ఫర్ ఎనీ ప్లేయర్ దిస్ హోల్స్ గుడ్. మీరు ఫామ్లో ఉండడం, అదే టైంలో ఇండియన్ టీంలో మీరు ఆడే పొజిషన్కి ఒక వేకెన్సీ కూడా ఉండడం, రెండు అంతే ముఖ్యం. బట్ రికీ బూయి ఇస్ డన్ వెల్, ఒక సెంచరీ స్కోర్ చేశాడు. హర్షిత్ రాణా ఇంకొక 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. ఈ న్యూజిలాండ్ సిరీస్కో, బంగ్లాదేశ్ సిరీస్కో కాకపోయినా ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్గా ఐ థింక్ స్క్వాడ్లో తీసుకెళ్తారని అనిపిస్తుంది నాకు హర్షిత్ రాణాని. కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకున్నాడు. అనంతపూర్లో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుందన్నమాట వాస్తవమే, బట్ ఆ హెల్ప్ని పూర్తిగా ఉపయోగించుకొని మరొక 4 వికెట్ హాల్, గుడ్ ఆన్ హిమ్ ఫర్ దాట్.
అండ్ ఒక స్పెషల్ మెన్షన్ ఫర్ ది కర్ణాటక పేస్ బౌలర్ విద్వత్ కావేరప్ప. మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ దిస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ యంగ్ ఫాస్ట్ బౌలర్. ఆ యాక్షనా, ఆ జనరేట్ చేస్తున్న పేసా, లేకపోతే ఎక్స్ట్రా బౌన్స్ ఏదైతే వస్తుందో అదా, మొత్తానికి దిస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ హిమ్. కీప్ అన్ అవుట్ ఫర్ హిమ్. అగైన్ అర్జెంటుగా వచ్చి ఆడేస్తాడు చెప్పట్లేదు, బట్ ఏదో స్పెషల్ క్వాలిటీ విద్వత్ కావేరప్పలో ఖచ్చితంగా ఉంది. రంజీ ట్రోఫీలో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ వస్తే 5 wicket hauls, 8 wicket hauls అలాంటివి ఏమన్నా వస్తే he could come into the limelight, but there is definitely some potential. విద్వత్ కావేరప్ప one for the future for sure. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ వీళ్ళ స్టాక్ ప్రైస్ డిప్ అయిందమ్మా. ఎందుకంటే 40 కొట్టారు. 40 నువ్వు ఎక్కడ అంతాయి చెప్పండి. శ్రేయస్ అయ్యర్కి తెలీదా తన స్థానాన్ని ఒకటి కోల్పోయాడు. అలాంటిది తను 40 మాత్రమే కొడతానంటే కుదరదు, సరిపోదు. తనకే తెలుసు ఆ విషయం. సంజు శాంసన్కి అసలు తన రంజీ ట్రోఫీ టీంలో కేరళకి ఆడాడు, అలాంటి దిలీప్ ట్రోఫీలో తీసుకొచ్చి ఆడవయ్య మహాప్రభు అంటే షాట్లు కొట్టి 40 కొట్టి అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఎవరికి కావాలి 40? ఇదే అంటారు సెలెక్టర్స్. ఏం చేసుకోమంటారు 40 తోటి? ఇదే అంటారు సెలెక్టర్స్ కూడా. సో సంజు శాంసన్ వచ్చిన అవకాశాలన్నీ కూడా ఇలా జారబిడ్చుకుంటే దెర్ ఇస్ నోబడీ టు బ్లేమ్ ఎక్సెప్ట్ హిమ్. ఇప్పుడు కేఎస్ భరత్ని పక్కన పెట్టి సంజు శాంసన్ ఆడించారు. ఎందుకు అన్న క్వశ్చన్స్ రావాలి. కేఎస్ భరత్ మొన్నటిదాకా ఇండియన్ స్క్వాడ్లో ఉన్న మనిషి ఇప్పుడు దిలీప్ ట్రోఫీలో మ్యాచ్ ఆడట్లేదు అంటే సడన్గా మీకు సర్ప్రైజ్ అనిపించాలి. బట్ సంజు శాంసన్ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు తర్వాత దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలే. అవకాశాలు ఏంటో తెలుసా, పట్టతలు లాంటివి అంట. అంటే చాలా తక్కువ వెంట్రుకలు ఉంటాయి, కానీ దాన్ని పట్టుకొని వ్యాన్ ఆడి ఎట్లా అట్లా చేసి యూ హ్యావ్ టు హోల్డ్ నాట్ ఇట్ అంటారు. నాకు అర్థం కాలేదు సార్. అది చేయలేదు సంజు శాంసన్. అన్ఫార్చునేట్లీ డిడ్ హ్యాపెన్. సో స్టాక్ ప్రైస్ డిప్ అయింది తనకి. ఇంకొక బౌలర్ వాడే డిసప్పాయింటింగ్ గేమ్, చాలా పెద్ద లే ఆఫ్ వెనక్కి వచ్చాడు. ప్రసీద్ కృష్ణ నాట్ దాట్ ఇంప్రెసివ్. అంత పేసీ లేదు, వికెట్స్ రాలేదు. బట్ ఆబ్వియస్లీ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఒక లాంగ్ ఇంజరీ లే ఆఫ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ సమ్ టైం. అంటే ఎంత మీరు నెట్స్లో ప్రాక్టీస్ చేసినా, ఎన్ని ప్రాక్టీస్ గేమ్స్ ఆడినా సరే యాక్చువల్ ఇంటెన్సిటీ ఆఫ్ ద మ్యాచ్ని రెప్లికేట్ చేయలేం. తను యాసిస్గా ఎక్కడా కూడా దాన్ని చూపించలేదు ఏ బౌలర్ కూడా, ఏ బ్యాటర్ కూడా. సో తనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మోర్ దెన్ ద బ్యాటర్స్, బౌలర్స్కి ఎక్కువ సమయం పడుతుంది. సో మేబీ ప్రసిద్ధ్ కృష్ణ ఇంకొక రౌండ్ మ్యాచ్ కూడా ఆడిన తర్వాత పర్ఫామ్ బాగా చేస్తే ఏమో ఆస్ట్రేలియా సిరీస్కి దాని మధ్యలో కొన్ని మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి కదా, అఫ్కోర్స్లీ రంజీ ట్రోఫీ కూడా ఉంటాయి కాబట్టి బాగా పర్ఫామ్ చేస్తే తను కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే డిసప్పాయింటింగ్. సో స్టాక్ ప్రైస్లో కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళిందా అక్కడ ఉన్నదో చెప్పిన కిందకి వెళ్ళిపోయింది. ది అదర్ గేమ్ దట్ వి టాక్ అబౌట్ ఇస్ ఇండియా వర్సెస్ ఇండియావి. ఇది డ్రా అయిపోయింది. ఓకే, దీంట్లో స్టార్ పర్ఫార్మర్స్ ఎవరు స్టాక్ ప్రైస్ జుమ్మని ఎగిరిపోయింది అంటే ఇషాన్ కిషన్ది. అప్పుడు ఎప్పుడో టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిన తర్వాత మళ్ళీ రెడ్ బాల్లో ఇక్కడే ఆడ్డాం అండ్ మేడ్ ఇట్ కౌంట్. ఫస్ట్ మ్యాచ్లో ఇంజురీ కారణంగా ఆడలేదు. సెకండ్ రౌండ్ మ్యాచ్లో వచ్చాడు, సెంచరీ కొట్టాడు. ఈస్ బేసికలీ గివెన్ ఎ సిగ్నల్ సేయింగ్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఫోకస్డ్, నేను రెడ్ బాల్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకుంటున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తన నాక్ తోటి. అగైన్ ఈ ఒక్క సెంచరీ మళ్ళీ సరిపోతుంది తనకు కూడా. ఈ నీడ్స్ టు కంటిన్యూ స్కోరింగ్ కన్సిస్టెంట్గా, సెంచరీ పైన సెంచరీ స్కోర్ చేస్తూ ఉంటేనే తన మీద ఉన్న ఆ బ్యాడ్ రిమార్క్ ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది. అది సెలెక్ట్ స్టార్ట్ ట్రస్టింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ అగైన్. ఇషాన్ కిషన్ ఇస్ డెఫినెట్లీ ఆన్ ద రైట్ ట్రాక్. రుతురాజ్ గైక్వాడ్ 2 హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, కన్సిస్టెన్సీ చూపించాడు, నో డౌట్. బట్ 2 హాఫ్ సెంచరీస్ సరిపోతాయా? ఓపెనర్గా వచ్చినప్పుడు 2 సార్లు మీ దగ్గర అవకాశం ఉంది, 2 సార్లు స్టార్ట్స్ వచ్చాయి. కనీసం ఒక్కదాంట్లో ఒక బిగ్ 100గా మార్చుంటే సెలెక్టర్స్కి మీరు చూస్తున్నారా నేను రెగ్యులర్గా రన్స్ కొడుతున్నా, కన్సిడర్ చేయండి నన్ను అని ఫోర్స్ చేయడానికి ఒక అవకాశం ఉండేది. ఈస్ ప్లేయింగ్ విత్ ఓపెనర్స్ పొజిషన్లో ఎవరున్నారు ఇండియన్ టీంలో? రోహిత్ శర్మ, జైస్వాల్ గత సిరీస్లో అగేన్స్ట్ ఇంగ్లాండ్ సునీల్ గవాస్కర్ ఎన్నో సంవత్సరాల రికార్డ్నే దాదాపుగా బ్రేక్ చేశాడు, మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ సిరీస్. రోహిత్ శర్మ ఈజ్ యువర్ కెప్టెన్. 2019లో కంబ్యాక్ చేసినప్పటి నుంచి అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు యాజ్ అన్ ఓపెనర్. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని రీప్లేస్ చేయాలన్నా, కన్సిడర్ చేయాలన్నా ఎవరినన్నా కూడా 50 సరిపోవు రుతురాజ్ గైక్వాడ్కి. అన్ఫార్చునేట్లీ హీ నీడ్స్ టు స్కోర్ మోర్ రన్స్. కన్సిస్టెన్సీ ఉంది, ఆ కన్సిస్టెన్సీని దాని మీద బిల్డ్ చేస్తూ సెంచరీ స్కోర్ చేయాలి, అప్పుడే కౌంట్ అవుతుంది. ఈజ్ అ స్కిప్పర్ ఆల్సో. ఒక బాధ్యత కూడా ఇచ్చారు సెలెక్టర్స్ తనకి. మేము నేను నమ్ముతున్నామని చెప్పారు, ఈ ఫార్మాట్లో కూడా నీ వైపు చూస్తున్నామని చెప్పారు. హీ నీడ్స్ టు మేక్ దిస్ కౌంట్ డౌన్ అప్ టు రుతురాజ్ గైక్వాడ్. ఇందాక మ్యాచ్ చెప్పాడు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ గురించి చెప్పారే. మానవ్ సుతార్ ఫస్ట్ రౌండ్లో 7 wicket haul. ఓకే, ఈ మ్యాచ్లో వికెట్స్ లేవు కానీ రన్స్ 82. ఏందా మీరు ఇంత కన్సిస్టెంట్గా రన్స్ కొట్టి వికెట్స్ తీసుకుంటే భలే ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారుగా. ఇట్స్ అ వెరీ గుడ్ హెడెడ్ టు హ్యావ్ ఫర్ సెలెక్టర్స్. షమ్స్ ములానీ, మానవ్ సుతార్ ఇలాంటి ప్లేయర్స్ ఏమిటంటే దే విల్ కీప్ సంబడి లైక్ రవీంద్ర జడేజా ఆన్ హిస్ టోస్, సాయి కిషోర్ ఆల్సో ఆన్ హిస్ టోస్, బికాస్ వీళ్ళందరూ కూడా పుష్ చేస్తున్నారు సేయింగ్ దట్ యు నో వాట్ మేము రన్స్ స్కోర్ చేస్తాం, వికెట్స్ కూడా తీసుకుంటాం, యూ కెనాట్ ఇగ్నోర్ అస్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దిస్ ఇస్ వాట్ యూర్ సపోజ్ టు డూ. ఛాన్స్ దొరికితే ఇలా డాన్స్ చేయాలన్నమాట. అది మానవ్ సుతార్ కూడా చేశాడు ఈ మ్యాచ్లో. కోర్స్ వికెట్స్ రాలేదు, అక్కడ తప్పు పట్టచ్చు, బట్ రన్ స్కోర్ చేశాడు, విచ్ విల్ వర్క్ ఫర్ హెమ్.
అన్షుల్ కాంబోజ్ 8th వికెట్ హాల్. వావ్! దీని ముందర రెడ్ బాల్ ఫార్మాట్లో రంజీ ట్రోఫీలో కూడా తన ఇన్నింగ్స్లో 3 వికెట్స్ కంటే ఎక్కువ తీసుకున్నదే లేదు. సడన్గా దిలీప్ ట్రోఫీకి రాగానే సెలెక్టర్స్ అందరూ చూస్తుండగానే కొన్ని నెలల్లో ఆస్ట్రేలియా టూర్ ఉందనగానే ఒక మీడియం పేస్ బౌలర్ వచ్చి 8 వికెట్ హాల్ తీసుకోవడం సెకండ్ బెస్ట్ ఫిగర్స్ ఫర్ ఎ ఫాస్ట్ బౌలర్ ఇన్ దిలీప్ ట్రోఫీ. ఎందుకంటే మొదటి డెబసిస్ మౌంతి 10 వికెట్స్ తీసుకున్నట్టు ఒక మ్యాచ్లో. అండ్ ఇక్కడ అన్షుల్ కాంబోజ్ ఇస్ టేకెన్ 8 for విచ్ ఇస్ ఫినామినల్. ఇప్పుడు మీరు పిచ్లో హెల్ప్ ఉందా లేదా పక్కన పెడితే మిగతా ఎప్పుడు 8 వికెట్ హాల్ తీసుకోలేదా, అన్షుల్ కాంబోజ్ తీసుకున్నాడుగా. సో యూ నీడ్ టు రెస్పెక్ట్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ దీన్ని కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయగలడా. కెన్ హి బ్యాక్ ఇట్ అప్ విత్ అనదర్ 5 వికెట్ హాల్? దిస్ ఇస్ వాట్ ద సెలెక్టర్స్ లుక్ ఫర్. బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అన్షుల్ కాంబోజ్. తన స్టాక్ వాల్యూ గోస్ అప్ ఫర్ షూర్. ఇండియా తరఫున వాళ్ళ ఓపెనర్స్ దాంట్లో స్పెషల్లీ అభిమన్యు ఈశ్వరన్ ఫ్యాంటాస్టిక్ నాక్. హీ క్యారీడ్ హిస్ బ్యాట్. అంటే మొదట ఓపెనర్గా వచ్చి లాస్ట్ వికెట్ పడేదాకా తనే నాట్అవుట్గా ఉండడం, 150కి పైగా స్కోర్ చేయడం, బోల్డ్ అంత అనుభవం తనకి. డొమెస్టిక్ లెవెల్లో రంజీ ట్రోఫీలో, దులీప్ ట్రోఫీలో బోల్డ్ అని రన్ స్కోర్ చేశాడు, బోల్డ్ అని సెంచరీ స్కోర్ చేశాడు, మంచి యావరేజ్ ఉంది. అయినా కూడా తనకి అవకాశం రావట్లేదు యాజ్ అన్ ఓపెనర్. ఎందుకు? ఇందాక చెప్పినట్టుగానే ద ఓపెనర్స్ ఆర్ దేర్ ఫర్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. వాళ్ళు సాలిడ్గా ఉన్నారు. బిఫోర్ జైస్వాల్ ఇట్ వాస్ గిల్. ఇప్పుడు గిల్ నెంబర్ 3 ఆడుతున్నాడు. బట్ ఓపెనర్గా జైస్వాల్ సాలిడిఫై చేస్తున్నాడు. ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్. దిస్ నో వే ఇంజరీ ఉంటే తప్ప ఆస్ట్రేలియా కూడా వెళ్లకుండా ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఎనీ అదర్ ఓపెనర్ అలాంగ్ విత్ రోహిత్ శర్మ. సో వీళ్ళిద్దరినీ కూడా ఓవర్ షాడో చేసే విధంగా పర్ఫామ్ చేయాలంటే 150 కొట్టినా సరిపోతుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత కాంపిటీషన్ ఉందో ఓపెనర్ స్లాట్కి. జగదీశన్ ఫ్రమ్ తమిళనాడు అగైన్ యాడ్ స్టెలార్ రంజీ ట్రోఫీ సీజన్ లాస్ట్ టైం అరౌండ్ 800 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్లో 70 స్కోర్ చేశాడు. ఓపెనింగ్ పారేసి 129. బట్ అగైన్ తనకే తెలుసు 70 సరిపో. బికాస్ హీ రంజీ ట్రోఫీలో 2 బ్యాక్-టు-బ్యాక్ గేమ్స్లో ఒక డబుల్ సెంచరీ, ఒక ట్రిపుల్ సెంచరీ, 245, 321 అనుకుంటా. 2 ఇన్నింగ్స్లో కూడా 400 బాల్స్ కంటే ఎక్కువ ఆడాడు. అలాంటి క్యాలిబర్ ఉన్న ప్లేయర్ 70 సరిపోదని తనకు తెలుసు. హీ షుడ్ ట్రై అండ్ బ్యాక్ ఇట్ అప్ విత్ అనదర్ సెంచరీ. బట్ తన స్టాక్ వాల్యూ అక్కడే ఉంది, డిప్ అవ్వలేదు, అక్కడే ఉంది. బట్ దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు స్కోర్ బిగ్ అండ్ అగైన్ కమ్ టు ద సెలెక్టర్స్ రేడార్. సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తే ముషీర్ అండ్ సర్ఫరాజ్ అన్నదమ్ములు ఇద్దరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సర్ఫరాజ్ ఏమో ఈ మ్యాచ్ కూడా ఆడేసి తర్వాత ఇంటికి వచ్చి జాయిన్ అయిపో అని చెప్పారు. రన్స్ రాలేదు. హోప్ఫుల్లీ దట్ విల్ చేంజ్. బట్ ఐ డోంట్ రియలీ సీ హిమ్ గెటింగ్ ఎ ఛాన్స్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బికాస్ రాహుల్ వెనక్కి వచ్చేసాడు. రాహులే ఆడతాడు అనిపిస్తుంది నాకు. సో సర్ఫరాజ్ మైట్ మిస్ అవుట్ ఆన్ దట్ గేమ్. ధ్రువ్ జురేల్ ఆల్సో మిస్ అవుట్ ఆన్ ద గేమ్ బికాస్ రిషబ్ పంత్ ఆడతాడు అక్కడ. ముషీర్ కూడా రన్ స్కోర్ చేయలేదు. ఫస్ట్ గేమ్లో 181, ఇక్కడ రన్స్ ఏమి లేవు. దట్స్ హౌ ఇట్ గోస్. ప్రతి మ్యాచ్లో స్కోర్ చేయలేరు. బట్ ఆ కన్సిస్టెన్సీ రావాలి. అంటే ఏంటి? వన్స్ ఇన్ ఎవ్రీ 3 games అట్లీస్ట్ యూ షుడ్ కీప్ స్కోరింగ్. అలా చేస్తూ ఉంటే డొమెస్టిక్లో కుప్పల రన్ స్కోర్ చేస్తే ఇంటర్నేషనల్లోకి తీసుకెళ్ళొచ్చు అనుకుంటారు. సో ముషీర్ అండ్ సర్ఫరాజ్ డూ దాట్. ఆఫ్ కోర్స్ సర్ఫరాజ్ టెస్ట్ ఇది జాయిన్ అవుతాడు. ముషీర్ దగ్గర ఇంకొక అవకాశం ఖచ్చితంగా ఉంది. హీ నీడ్స్ టు మేక్ ఎ మార్క్ బికాస్ ఈజ్ వన్ ఫర్ ద ఫ్యూచర్. జస్ట్ లైక్ తిలక్ వర్మ గురించి ఏదైతే మాట్లాడామో అలాగే ముషీర్ కూడా ఈజ్ వన్ ఫర్ ద ఫ్యూచర్. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ షుడ్ బి అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్కి. ఇదన్నమాట సంగతి. సో బేసిక్గా దిలీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ అప్ పూర్తి అయిపోయింది. స్టాక్ ఎవరిది పెరిగింది, ఎవరిది తగ్గింది, ఎవరిది ఫ్లాట్గా ఉందో చూసిన దాన్ని బట్టి నీకైతే ఈ వీడియో నచ్చుంటే, ఎక్కడైనా నచ్చుంటే లైక్ కొట్టింది. నాకు చెప్పినట్టుగా 5000 likes ఈజ్ అ టార్గెట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ కెన్ డూ దాట్ దట్స్ బ్రిలియంట్. ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ బికాస్ చాలా సింపుల్ మావా. యూట్యూబ్ బ్రోకి ఏమిట్రా అంటే ఈ దోస్ థమ్స్ అప్ అన్న సైన్ చాలా ఇష్టం. మీరు అది చూపించారనుకో, లైక్లు మీరు అంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ మందికి చూపిస్తున్న వీడియోని ఆర్గానిక్గా గ్రోత్ రీచ్ పెరుగుతుంది. మీరు అంతకు మించి మీరే చేయాల్సిన పని లేదు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇఫ్ యూ లైక్ ది ఛానల్, లైక్ ది కాంటెంట్, కన్సిడర్ సబ్స్క్రైబ్ సమ్ డేస్ బికాస్ దట్ మే హెల్ప్ us గ్రోయింగ్ ది ఛానల్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అదియోస్ అమిగో.